మరి రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఈ అనుభవం ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, మేము ఎటువంటి వాగ్దానాలు చేశాం, ఆ వాగ్దానాలు ఎలా అమలుపరచాలి, ఎటువంటి హామీలు ఇచ్చామనే దాని మీద ఒక స్పష్టత లేదు, ఒక విశ్వాసం లేదు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చాం, గెలిస్తే చాలు, ప్రజల్ని వదిలేయించిన విధంగా చేస్తూ ప్రజల్ని పచ్చి మోసం చేస్తున్న వ్యక్తిగా ఎవరున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ వాగ్దానాలు, ఈ హామీలు, వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 అమలు, వాటి మీద మాట్లాడకుండా ఎప్పుడు చూసినా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీదే తెర చూపిస్తున్నారు. ఏ నెలకు ఆ నెల, ఏ వారానికి ఆ వారం సూపర్ 6 అడిగితే చాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పటికే కూడా ప్రజలు తేడా చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పనులు ఏ విధంగా మేనిఫెస్టోకి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం, ఏ విధంగా మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేశాం, మా మేనిఫెస్టో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రతి ప్రభుత్వ ఆఫీసులో మా ప్రాధాన్యత ఇది, మా మేనిఫెస్టో ఇది, మాకు ఇన్ని ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే మా మేనిఫెస్టోని మేము తూచా తప్పకుండా చేస్తామని మేము ప్రతి కార్యాలయం మీద బోర్డులు పెట్టి మరీ కూడా ప్రదర్శించాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, 31 హామీలు అన్నారు, ప్రతి హామీ తీరుస్తామని చెప్పారు. హామీ తీర్చడమే కాకుండా హామీల మీద మాకు స్పష్టత ఉంది, డబ్బులు కదువలేదు, మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన దాంట్లో నేను నిష్ఠాష్టుని, నేను ఎక్స్పర్ట్ని, నేను ఇచ్చే ప్రతి హామీ కూడా నాకు ఒక క్లారిటీ ఉంది, ఎన్నెన్ని డబ్బులు కావాలో అన్నిన్ని డబ్బులు మేము సమకూర్చుకుంటామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గెలిచిన తర్వాత అబద్ధపు పనులు, ఇలా పరిపాలనే అంత అబద్ధంతో నడుస్తుంది. మరి ఈరోజు సూపర్ 6 గురించి అందరూ అడుగుతూ ఉంటే ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయాం, మేము అనుకోని రీతిలో అప్పులు అయిపోయినాయి అని చెప్పి ఒక్కొక్కరు ఒకరు 14,000 కోట్లు, ఒకరు 15,000 కోట్లు, ఒకరు 10,000 కోట్లు, ఒకరు 9,000 కోట్లు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు కొత్తగా నిన్నే 2 రోజుల క్రితం నీతి ఆయోగ్కి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో ఆయన చెప్పింది ఏంటంటే, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన తర్వాతే సూపర్ 6 గురించి ఆలోచిస్తాం అని చెప్పకనే చెప్తున్నారు. సూపర్ 6 అనేది ఇక మర్చిపోండి అని చెప్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ఒక డేటా ఒకటి ప్రజెంట్ చేశారు. నీతి ఆయోగ్కి ఒక డేటా ప్రజెంట్ చేశారు. జనరల్గా నీతి ఆయోగ్ ప్రజెంట్ చేస్తారు, కానీ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో ఈయన ఓన్ ఇంటర్ప్రిటేషన్, ఒక డేటా మిస్ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఎలా చేశారు డేటా ఇంటర్ప్రిటేషను?
ఆయన సెలెక్టివ్ పీరియడ్ని ఎన్నుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పరిపాలిస్తే ఆయన సెలెక్టివ్గా 2022 నుంచి 2023 వరకు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 2022 నుంచి 23 ఫైనాన్షియల్ ఇయర్ని ఈయన గతంలో పనిచేసిన ఏదైతే 2019 నుంచి 24 వరకు పనిచేసిన దిగిపోయే టైంకి 2018 నుంచి 19 వరకు ఉన్న టైం పీరియడ్తో కంపేర్ చేసి నా టైం పీరియడ్లో ఇదిగో డేటా ఇంత పుష్కలంగా ఉంది, నేను రాష్ట్రాన్ని ఇలా పరిపాలించానని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో 2022-23 ఎందుకు చేశారు? చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు డేటా ఇంటర్ప్రిట్ చేయొచ్చు కదా, చేయలేదు. ఎందుకని చేయలేదు? 2022లో 21లో 20లో 3 సంవత్సరాలు 20 నుంచి 21, 21 నుంచి 22, 22 నుంచి 23 వరకు కూడా కోవిడ్ పీరియడ్ వచ్చింది. ఆ కోవిడ్ పీరియడ్ని తీసుకొని ఈయన డేటా ఇంటర్ప్ట్ చేశాడు. ఎలా ఇంటర్ప్రిటేషన్ చేశాడు? దానికన్నా మా గవర్నమెంట్ ఎలా ఉందని చెప్పి చేసే ప్రయత్నం చేశారు. కానీ అదే డేటాలో ఆయన తెలియంది, ఆయన చెప్పండి, తెలుసున్నా చెప్పండి కొన్ని విషయాలు మీ ముందు పంచుకుంటాం. ఉదాహరణకి స్లైడ్ నెంబర్ 1. ఉదాహరణకి ఆయన చెప్పిన దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపారిజన్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపారిజన్ చేసినప్పుడు ఒకసారి మీరు చూడగలిగితే 2014 నుంచి 2019 వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 13,860 కోట్ల రూపాయలు ఉంది. ఇది టీడీపీ టైంలో. అది వైఎస్ఆర్ టైంలో 2019 నుంచి 2024 వరకు 15,632 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారు కనపడదు. అది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్కి రిపోర్ట్ చేయరు, అది మాత్రం హైలైట్ చేయరు. ఎందుకని? వైఎస్ఆర్ టైంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఈ యావరేజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఎక్కువ ఉంది కాబట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేశారు కాబట్టి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఆయన మాట్లాడరు. ఇంత 2014 నుంచి 13 వరకు 19 వరకు 19,860 కోట్లున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంది కాబట్టి ఈయన చేసిన రాజకీయం ఏంటి? ఈయన చెప్తూ ఉంటారు ఆర్థిక అరాచకవాదని. మరి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపారిజన్ చూస్తే ఎవరు ఆర్థిక అరాచకవాది? చంద్రబాబు నాయుడు గారు కాదా ఆర్థిక అరాచకవాది? అదేవిధంగా రెండోది ఈయన చెప్తూ ఉంటారు నీతి ఆయోగ్ ప్రజెంటేషన్లో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోని సోషల్ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో